ఒకటి మొదటి కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం. ఇంకొకటి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. అమ్మా శిరీష గారు, రెండు వాక్య భాగంలమ్మా. ఒకటి మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11, ఇంకొకటి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడేను. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక కారణం ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. బ్రదర్ ఇజ్రాయెల్ గారు కూడా ఒక వాక్య భాగం నేను లివింగ్ బైబిల్లో రిక్వెస్ట్ చేస్తాను చదువుటకు. ఇప్పుడే కాదు కానీ కొలోసిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంతో సిద్ధంగా ఉండండి బ్రదర్. కొలోసి 4:2 లివింగ్ బైబిల్. నేను కూడా ఇప్పుడు చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఎంతో భారంతో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి పార్టిసిపెంట్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 11 మంది ఉన్నారు. వాళ్ళ సమయంలో సాయంత్రం వేళ వేరే వాళ్ళ వలె రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు మనము స్లైడ్ బై స్లైడ్ ముందుకు వెళ్దాము. ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ బ్రీఫ్ రీక్యాప్ నేను చేసేసి ముందుకు వెళ్తాను. మనము బైబిల్ స్టడీలో వాడే మెథడాలజీ, పద్ధతి ఏంటి అని అంటే 3 అడుగులు మనం వేస్తాం. ప్రతి పుస్తకంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం చదువుకొని ముందుకు వెళ్ళే సమయంలో మనం వాడే 3 స్టెప్ మెథడాలజీ ఏంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ఆ వచనం మీద మనం ఫోకస్ చేస్తాం. ఆ వచనంలో ఉన్న అర్థంని అర్థం చేసుకుంటుంటే ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ తర్వాత నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుటయే అప్లికేషన్. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన గురి మనము సాధించినట్టు. ఆల్రెడీ మనం చదువుకున్నాం. బుద్ధి కలుపుటకై లేఖనము రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. విశ్వాస వీరులు గొప్పవాళ్లే కానీ వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు. వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు. 928 అధ్యాయాలు పాత నిబంధనలో ఉన్నాయి. 928 అధ్యాయాల్లో 11 అధ్యాయాలు జనరల్ హ్యూమన్ హిస్టరీ గురించి. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఇజ్రాయెల్ దేశం చరిత్రనే మనము చదువుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? 928లో 11 తీసేస్తే 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్ర గురించే పాత నిబంధనలో రాయబడి ఉన్నది. సో ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు మరీ వాళ్ళ చరిత్రలో నెరవేర్చబడటం మనం గమనిస్తాం. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టత ఏంటి? దాంట్లో చక్కగా దేవుడు విధేయత చూపిస్తే ఎటువంటి దీవెనలు నేను కుమరిస్తాను, మీరు అవిధేయులు అయితే ఎటువంటి శిక్షకి మీరు పాత్రలు అవుతారు, అన్నీ కూడా వివరంగా దేవుడు రాసి పెట్టారు మోషే ద్వారా. ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు మరీ నెరవేర్చబడుట మనం గమనించవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతానండి, మీరందరూ కూడా బైబిల్ చదివారు, ఈ జనరల్ విషయం అయితే మీకు తెలుసు. దావీదు పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ దేశము విగ్రహారాధనలో దిగజారిపోయినప్పుడు
మొదటిగా ఒక అషూర్ రాజు వచ్చి 10 గోత్రాలకు చెందిన ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న ప్రజలని చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత బాబిలోన్ రాజు వచ్చి యూదా రాజ్యంకి చెందిన 2 గోత్రాల ప్రజలని, యూదులని తీసుకొని చెరకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ అషూర్ రాజు కన్నా, బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేయుటకు దావీదు పరిపాలనలో ఎవరికన్నా ధైర్యం జాలిందా అండి? అడుగుతున్నా. గివ్ మీ ఎస్ ఆర్ నో? నో. నో. No. ఎందుకు? అప్పుడు విధేయత చూపించారు. దేవుడే వాళ్ళకి కాపుదలగా, భద్రతగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి విరోధంగా ఎవరైనా యుద్ధం చేయుటకు ధైర్యం కూడా చాలలేదు. సో ఎప్పుడు విధేయత చూపించారో దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. ఎప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారో శిక్షించి మరి సరి దారిలో తీసుకొని వచ్చారు. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, శిక్షించటం అంటే దేవునికి కూడా నచ్చదు సుమి. ఆయనకి ఎంతో సంతోషం కలగదు మనం నొప్పిలో ఉంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఎందుకు శిక్షిస్తారు అని అంటే మనం ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండుటకు. నేను చూశాను కొంచెంమంది క్రైస్తవ ఫాదర్స్ వాళ్ళ పిల్లలని శిక్షించినప్పుడు, వాళ్ళ పిల్లలు నొప్పిలో ఉన్నప్పుడు పిల్లలతో పాటు నాన్నగారు కూడా ఏడవటం నేను చూశాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నాన్నగారు కూడా నొప్పి కలుగుతుంది పిల్లలని శిక్షించే సమయంలో. నాన్నగారు పిల్లలతో పాటు ఏడవటం కూడా నేను గమనించున్నాను. సో మన పరమ తండ్రి కూడా అటువంటి వ్యక్తి. శిక్షిస్తాడు అని అంటే దాని వలన ఆయనకు ఏదో సంతోషం కలుగుతుందని కాదు, ఇంకొకసారి మనం అటువంటి పొరపాట్లు చేయకూడదని. ఉదాహరణకు నేను మరీ చెప్తున్నాను, బాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు, శిక్షింపబడి పవిత్రపరచబడి తిరిగి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి మరి విగ్రహారాధన చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. విజయ్ బ్రదర్, మనము ఎప్పుడు 360 పర్స్పెక్టివ్ తీసుకుంటాం. ఏ అంశమన్నా మనము ధ్యానించే సమయంలో, ఉదాహరణకి నేను చెప్తున్నా, ప్రేయర్ అనే మాట మనం ధ్యానించినప్పుడు ప్రేయర్కి ఎటువంటి స్పందనలు మనం దేవుని దగ్గర నుంచి గమనించవచ్చో మనము ఫుల్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది అనేది చూసిన తర్వాతనే ప్రేయర్ గురించి మనం సరిగా ధ్యానించినట్టు, ఇంకా సరిగా దాని గురించి, అంశం గురించి అర్థం చేసుకున్నట్టు. అప్పుడప్పుడు ప్రార్థనలకి వెంటనే జవాబు వస్తుంది, దాంతో కూడిన వాక్య భాగములు ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రార్థనలకి కొంచెం ఆలస్యం అయిన తర్వాత జవాబు వస్తుంది, దాంతో కూడిన వాక్య భాగములు ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు దేవుడు నా కృప నీకు చాలు అని అంటాడు, దాంతో కూడిన వాక్య భాగములు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదాహరణకి మీ ముందు 2 వాక్య భాగములు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము, సారా సంతానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాళ్ళ విషయము. అలాగే కొత్త నిబంధనకు వస్తే లాజరు సహోదరులు మార్తా, మరియా కబురు పంపిస్తున్నారు, ప్రభువా నీ స్నేహితుడైన లాజరు మరణ పడకలో ఉన్నాడు. ఈ 2 సంఘటనల మధ్యనున్న పోలిక ఏంటి? గివ్ మీ అన్ ఆన్సర్. అబ్రహాము, సారా సంతానం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరియా, మార్తా కూడా ఒకవైపు నాకు చెప్పాలంటే ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభు వారికి, త్వరలో రండి, మరణ పడకలో మీ స్నేహితుడైన లాజరు ఉన్నాడు. ఈ రెండిట్లో మనం గమనిస్తే దేవుని స్పందనలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి చెప్పండి? వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్. రైట్ ఆన్సర్ బ్రదర్ డానియల్ గారు. రెండిట్లో ప్రభువారు వెంటనే జవాబు ఇవ్వలేదు. కానీ ఎందుకు జవాబు ఇవ్వలేదు అని అంటే 2 విషయాల్లో కూడా ప్రభువారు కోరుకుంది ఏంటంటే ఆయన మీద ఆధారం పడిన వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పగా బలపరచబడాలని. మరి నేను కొంచెం లోతులు వెళ్ళి ముందుకు వెళ్తాను. అబ్రహాము, సారాకి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈసాకు పుట్టుంటే, అలాగే మరణ పడకలో లాజర్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బెతనీ గ్రామంకి వచ్చి లాజర్ని స్వస్థపరచుంటే అబ్రహాము, సారా విశ్వాసం అంత గొప్పగా బలపరచబడేదా? ఆర్ మరియా, మార్తా విశ్వాసం అంత గొప్పగా బలపరచబడేదా? చెప్పండి. No. ఆన్సర్ No. నో.
రైట్ ఆన్సర్. అద్భుతం జరగాలని దేవుడు కోరుకున్నారు. ఎప్పుడు అబ్రహాం సారా శరీరాలు పిల్లలు కనే విషయంలో చనిపోయినాయో, ఎప్పుడు లాజరు 4 దినములు సమాధిలో ఉన్నాడో, అప్పుడు దేవుని కార్యంని చూసిన అబ్రహాం సారా అన్న, మరియా మార్తా అన్న, వాళ్ళ విశ్వాసము ఇంతగా బలపరచబడే బదులు ఇంతగా బలపరచబడింది. మరణ పడకలో ఉన్న లాజర్ని వచ్చి స్వస్థపరిచి ఉంటే కూడా వాళ్ళ విశ్వాసము బలపరచబడేది, కానీ ఇంతనే. కానీ చనిపోయిన లాజర్ని, సమాధిలో ఉన్న లాజర్ని 4 దినముల తర్వాత ప్రభువారు ఎప్పుడు లేపారో వాళ్ళ విశ్వాసం ఇంత కాదు, ఇంతగా బలపరచబడింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే అబ్రహాము సారా వాళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడే ప్రార్థనలకి జవాబు వాళ్ళు చూసుంటే అవును ఇంతగా వాళ్ళ విశ్వాసం బలపరచబడేది. కానీ ఎప్పుడు వాళ్ళ శరీరాలు పిల్లలు అనే విషయంలో చనిపోయినాయో ఆ సమయంలో దేవుడు ఎప్పుడు ఈసాకుని అనుగ్రహిస్తున్నాడో వాళ్ళ విశ్వాసం ఇంత కాదు, ఇంతగా బలపరచబడింది. సో దట్ ఈస్ వై వీ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనము 33వ అధ్యాయము చివరి భాగంకి మనం వచ్చి ఉన్నాము. పోయిన వారం నేను సుక్కోత్తో కూడిన ప్రాముఖ్యత ఏంటో మీతో పంచుకున్నాను. మన విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ కర్సర్ ఎట్ వర్సెస్ 16 and 17 బ్రదర్. కోర్సెస్ అనే అంశం మనం తీసుకున్నాము. యాకోబు వాళ్ళ మామగారి దగ్గర నుంచి, హారాన్ దేశం నుంచి ఆయన తిరిగి వాళ్ళ నాన్నగారి దగ్గర వచ్చే సమయంలో దారిలో ఈసావుతో కలుసుకుంటున్నాడు. దాని తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యన దేవుడే కలిగించిన సమాధానం ఏంటో మనం చూసాము. ఎప్పుడు మనం దేవుని సంతోషపరచుటకు ప్రయత్నిస్తామో ఆయన మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు అనే మాట మనము గమనించాం. ఈసావు ఒక సమయంలో నేను యాకోబుని చంపాలని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, సహోదరు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అని అంటే అది దేవుని కార్యం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి మీకు గుర్తు చేస్తున్నాను, ఒకసారి తీయండమ్మా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు మనం దేవుని సంతోషపరచుటకు ప్రయత్నిస్తామో దేవుడు చేసే కార్యం ఏంటి? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహవానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యాకోబు ఇజ్రాయెల్ దేశం విడిచిపెట్టి వెళ్ళే సమయంలో ఈసావు మనసులో యాకోబు పట్ల ద్వేషం ఉండిందా, ప్రేమ ఉండిందా? చెప్పండి. ఈసావు మనసులో యాకోబు పట్ల ఏముండింది? ద్వేషమా లేకపోతే ప్రేమనా? ద్వేషం. చంపాలని కోరుకుంటున్నాడు. కానీ యాకోబు ఆత్మికంగా ఎదిగి దేవుణ్ణి సంతోషపరిచే సమయంలో ఈసావు మనసు మారిపోతున్నది. అంటే ఆ కార్యము దేవుడే చేశాడు. సో మనము 16-17 వచనాల్లో చదువుకున్నాము. ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరి మధ్యన ఇప్పుడు స్నేహం ఉన్నది. ఈసావు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో సీర్ కొండ దగ్గర వెళ్ళిపోతున్నాడు. ఇంకా యాకోబు సుక్కోత్ అనే ఒక చోటకు వచ్చాడు. అంటే దాని పేరు సుక్కోత్ అనేది కాదు ఆ సమయంలో. ఆయన వచ్చి ఒక కార్యం చేశాడు కాబట్టి దానికి సుక్కోత్ అనే పేరు వచ్చింది. ఆ సుక్కోత్ దాని వెనకాల ఉన్న అర్థం అంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అది యూదుల పండుగలో ఒక పండుగ, సుక్కోత్ అనే పండుగ. దానికి పేరు ఎందుకు వచ్చింది, దాని వెనకాల కారణం ఏంటి అంతా కూడా ఈ వాక్య భాగం మీదనే ఆధారపడి ఉంది. సుక్కోత్ అంటే టెంపరరీ షెల్టర్స్. సుక్కోత్ అంటే తాత్కాలికమైన గుడారాలు. దాంతో కూడిన అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నానండి పోయిన వారము. ఇప్పుడు మనము 18-20 వచనంకి వచ్చినప్పుడు ఇంకొక అదే మ్యాప్ కూడా చూద్దాము. ఇప్పుడు విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్స్. ఇక్కడ చూడండి, ఒకసారి చదువుతారా? ఇక్కడ సుక్కోత్ నుంచి ఇప్పుడు షేచెంకి వస్తున్నాడు యాకోబు. ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాడు? సుక్కోత్ నుంచి షేచెంకి. ఓకే, సో దాంతో కూడిన వాక్య భాగం చదవమ్మా. 18వ వచనం నుంచి 33వ అధ్యాయం 18వ వచనం నుంచి. అట్లు యాకోబు పద్దనరామములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. సురక్షితంగా వచ్చి, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి,
సురక్షితంగా వచ్చి. ఓకే, అది జ్ఞాపకం పెట్టుకోండి. చదవమ్మా. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాములకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. ఎల్ ఇలోహి అంటే సర్వశక్తి దేవుడు, గొప్ప శక్తివంతుడైన దేవుడు. ఎలోహి అని అంటే చాలా శక్తివంతుడైన దేవుడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి ఈ మాటలు పలుకుతున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ బలిపీఠం ఎందుకు కడుతున్నాడు? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఇక్కడ చూడండి 18 to 20. నేను వాడే సీస్ ఏంటంటే కాగ్నిజెన్స్ అంటే గుర్తుపట్టుట, కమెండేషన్ అంటే స్తుతించుట, క్లౌట్ అంటే శక్తి. ఓకే, ఇప్పుడు సుక్కోతులు ఉన్నప్పుడు ఈ బలిపీఠం కట్టట్లేదు, షేచేంకి వచ్చిన తర్వాత కడుతున్నాడు. అవునా? సుక్కోతులో ఉన్నప్పుడు బలిపీఠం కట్టలేదు. సురక్షితంగా కానాన్ దేశంకి వచ్చిన తర్వాత ఆయన ఈ బలిపీఠం కట్టి పేరు పెట్టింది ఏంటంటే ఎల్ ఎలోహి ఇజ్రాయిల్ అంటే సర్వశక్తి అయిన దేవుడు, అంటే గొప్ప శక్తి కలిగి ఉన్న దేవుడు. ఇప్పుడు మరి మనము ఆ మ్యాప్కి వెళ్దాం. విజయ్ బ్రదర్, లెట్స్ గో బ్యాక్. ఇక్కడ చూడండి, మధ్యలో సుక్కోతు షేచ మధ్యలో యోర్దాన్ నది ఉంది. చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ మనకి యోర్దాన్ నదిని కూడా చూపిస్తున్నారు. 2 పెద్ద వాటర్ బాడీస్ ఆ యోర్దాన్ నదితో కూడింది. నార్దర్న్ సైడ్ గలీలియా సముద్రం, ఉత్తరం వైపు డెడ్ సీ అంటే మృత సముద్రం. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. మధ్యలో యోర్దాన్ నది ఉంది. ఓకే, అయితే ఎందుకు సుక్కోతులో ఈ బలిపీఠం కట్టలేదు, షేచేంకి వచ్చిన తర్వాత ఎందుకు కట్టాడు అని అంటే జాగ్రత్తగా వినండి. షేచేమే యాక్చువల్ కానాన్ దేశం. ఆర్ యు ఆల్ విత్ మీ? షేచేమే యాక్చువల్ కానాను దేశంలో ఉన్న భాగం. మీరు ఇజ్రాయెల్ మ్యాప్ని జనరల్గా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ గ్రంథంలో మనం గమనిస్తే ఎప్పుడు వాగ్దాన దేశంని స్వాధీనపరుచుకున్నారో, తర్వాత భూమిని గోత్రాల మధ్యన విభాగించారో, అప్పుడు జాగ్రత్తగా వినండి, యోర్దాన్ నది తూర్పు వైపు, ఇప్పుడు షేచేం వచ్చి యోర్దాన్ నది పటమర వైపు ఉంది. బ్రదర్ ప్లీజ్ పాయింట్ కర్సర్ అట్ షేచేం వన్స్ అగైన్. ఇది యోర్దాన్ నది పటమర వైపు ఉంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే యోర్దాన్ నది తూర్పు వైపు మనకి రూబేన్ గోత్రంతో కూడిన భూమి కనిపిస్తుంది, గాదు గోత్రంతో కూడిన భూమి కనిపిస్తుంది, మనాషే గోత్రంకి చెందిన భూమి కనిపిస్తుంది. అంటే మనాషే గోత్రం కంప్లీట్గా కాదు, ఒక భాగం. ఓకే, జాగ్రత్త వినండి. అయితే దేవుడు కూడా వాళ్ళకి వాగ్దాన దేశం ఇస్తాను అని ఎప్పుడు ప్రమాణం చేశాడో అబ్రహాంకి, ఆయన కోరిక కూడా ఏంటంటే యోర్దాన్ నది పటమర వైపు భూమియే ఇవ్వాలి అని. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే మరి రూబేన్ గోత్రం ఎలాగొచ్చింది పాస్టర్ గారు? గాదు గోత్రం మనకి ఎందుకు అటు సైడ్ కనిపిస్తుంది పాస్టర్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. ఇంకా మనాషే గోత్రం ఒక భాగం కూడా మనకి యోర్దాన్ నది తూర్పు వైపు కనిపిస్తుంది. అయితే ఏం జరిగింది అది కూడా, ఎందుకంటే వీ టేక్ 360 పర్స్పెక్టివ్ అండ్ వీ మూవ్ అహెడ్. జాగ్రత్త వినండి. అయితే ఏం జరిగింది ఇజ్రాయెల్ చరిత్రలో అంటే, ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు ఆజ్ఞాపించింది ఏమనగా, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత దారిలో ఏ రాజుతో కూడా మీరు యుద్ధం చేయకూడదు. కానాన్ దేశంకి చెందిన రాజులతోనే మీరు యుద్ధం చేయాలి. దారిలో ఉన్న ఏ రాజుతో అన్నా మీరు యుద్ధము చేయకూడదు. కానీ మనం గమనిస్తే ఎప్పుడు వాళ్ళు ఆ సుకోత్ ప్రాంతం దగ్గర వస్తారో, అంటే ఎరికో పట్టణము ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ యోర్దాన్ నది తూర్పు వైపు, అక్కడ మనం గమనిస్తే 2 రాజులు, సిహోన్ అనే ఒక రాజు, ఓగ్ అనే ఒక రాజు. ఇజ్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేయాలని కోరుకోలేదు, కానీ సిహోన్ అనే రాజు, ఓగ్ అనే రాజు వచ్చి వీళ్ళతో యుద్ధం చేసినప్పుడు వీళ్ళని కాపాడుకుండుటకు
వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడతారు. ఓకే, జాగ్రత్త వినండి. విల్ గో స్టెప్ బై స్టెప్. సిహోన్ రాజునన్నా ఆర్ ఓ సిహోన్ రాజుతో అన్నా ఆర్ ఓగ్ రాజుతో అన్నా వీళ్ళు యుద్ధం చేయాలని అస్సలు కోరుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు ఓన్లీ యోర్దాన్ నది పటమర వైపు ఉన్న భూమిలో ఉన్న రాజులు, కనానీయుల రాజులు, వాళ్ళతోనే మీరు యుద్ధం చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇటు సైడ్ ఉన్న రాజులతో యుద్ధం చేయాలని ఆయన ఎప్పుడు ఆజ్ఞాపించలేదు. కానీ ఏమైంది, వీళ్ళు ఏం ప్రొవోక్ చేయపోయినా, మేము ఏమి ఓగ్ రాజు కన్నా సిహోన్ రాజు కన్నా ఇబ్బంది పెట్టని సమయంలో ఏమి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే పెద్ద సైన్యం తీసుకొని వచ్చి వీళ్ళతో యుద్ధం చేయడానికి, వీళ్ళని చంపటకు వచ్చినప్పుడు, వీళ్ళని కాపాడుకుంటుటకు యుద్ధం చేసినప్పుడు ఆ రాజులని కంప్లీట్గా ఓడగొట్టడము మనము గమనించవచ్చు. వాళ్ళ భూమి కూడా వీళ్ళ చేతిలో ఉంది. అప్పుడు ఇప్పుడు నేను ఆ వాక్య భాగం చదివిస్తాను సహోదరి శిరీషాతో. రూబేన్ గోత్రంకి చెందిన నాయకులు, గాదు గోత్రంకి చెందిన నాయకులు వచ్చి మోషేతో మనవి చేస్తారు. ఏమనంటే, మాకు ఈ ప్రాంతమే ఇచ్చేయండి, యోర్దాన్ నది పటమర వైపు ఉన్న ప్రాంతం మాకొద్దు, తూర్పు వైపు ఇచ్చేయండి. ఎందుకంటే మా వ్యవసాయము, మా గొర్రెలు అన్నిటికీ ఈ భూమి సరి అయినది అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మోషే అంటాడు, ఏంటి వేరే గోత్రాల్లో వెళ్ళి కానాన్ దేశము రాజులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ ప్రాణంని ఆపదలో పెట్టుకొని యుద్ధం చేసినప్పుడు మీరు చేతులు కట్టుకొని యుద్ధంలో పాల్గొరా అని తిట్టినప్పుడు వాళ్ళు అంటారు, మీరు మమ్మల్ని అపాద చేసుకోవద్దు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మేము మా ప్రజలమందరం కూడా, గాదు గోత్రంకి చెందిన యూదులు, రూబేన్ గోత్రంకి చెందిన యూదులు అందరం కూడా మేము ఆ కానాన్ దేశం స్వాధీనపరచుకునే యుద్ధాల్లో మేము పాల్గొంటాం. ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాం. యోర్దాన్ నది పటమర వైపు కాదు కానీ తూర్పు వైపు సెటిల్ అవుతాం అని కోరుకోవటం మనము చూస్తాం. ఒకసారి చదవమ్మా 32వ అధ్యాయం సంఖ్యాకాండం 1-5 వచనాలు. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజీరు పట్టణ ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను, యాజకుడగు ఎలియాజరును, సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాము, నెబో, బేయాను అను స్థలములు అనగా ఇశ్రాయేల్ సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మన. థ్యాంక్ యూ మా. ఇక్కడ ఆ సందర్భం మనం చూస్తున్నాం. రూబేన్ గోత్రంకి చెందిన నాయకులు, గాదు గోత్రంకి చెందిన నాయకులు వచ్చి మోషేతో మనవి చేయుట. ఆర్ యు ఆల్ విత్ మీ? లేకపోతే అది యాక్చువల్లీ కానాన్ దేశం కాదు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరు కూడా బైబిల్ స్టూడెంట్స్, మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తారు. చూసినప్పుడు గాదు గోత్రము, రూబేన్ గోత్రము, యోర్దాన్ నది తూర్పు వైపు మీకు కనిపిస్తుంది. మరి అరే అక్కడ ఉంది, మరి అది కూడా కానాన్ దేశమే, అది కూడా కానాన్ దేశమే, అది కూడా వాగ్దాన దేశమే, అది కూడా పాలుతేను ప్రపంచ దేశమే అని మీరు అనుకోగలరు. కాదు. దేవుని దృష్టిలో కానాన్ దేశము అని అంటే యోర్దాన్ నది పటమర వైపు ఉన్న భూమి. అదే యాక్చువల్గా దేవుడు కోరుకుండింది. ఎవరికి ఇవ్వాలని? అబ్రహాము వాళ్ళ సంతానంకి. ఓకే, జస్ట్ కొంచెం లోతులో వెళ్తున్నాను, ఇది బైబిల్ స్టడీ కాబట్టి. ఓకే, ఇప్పుడు 2 గోత్రాలు, జాగ్రత్త వినండి, 2 గోత్రాలు పటమర వైపు ఉంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు. చూడండి, రూబేన్ గోత్రం, గాదు గోత్రము, వేరే అన్ని గోత్రాలు ఇటువైపు ఉన్నాయి, యోర్దాన్ నది పటమర వైపు. కానీ గాదు, రూబేను, మనాషే మాత్రము తూర్పు వైపు ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అయితే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎవరు శత్రులు ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ ప్రజలని నాశనం చేయుటకు, వారు ఇజ్రాయెల్ ప్రజలకి ఇబ్బంది కలుగుటకు, వారు ఆపద పుట్టించుటకు, ఏ గోత్రాలు ఎక్కువ ఆపదలో ఉంటాయి? 10 గోత్రాలు కలిసి ఉంటే ఆపదలో ఉంటాయా?
లేకపోతే 2.5 గోత్రాలు కలిసి ఉంటే ఆపదల్లో ఎక్కువ ఉన్నట్ట? మీరే చెప్పండి. 2.5. 2.5. 2.5 గోత్రాలు ఎక్కువ ఆపదలు ఉంటాయి. అరే, గాడ్ ఆల్వేస్ రిజర్వ్స్ ద బెస్ట్ ఫర్ అస్. కానీ అప్పుడప్పుడు ప్రజలు దే ప్రిఫర్ గుడ్. ఓకే, ఈ భూమి పర్వాలేదు, కానీ చరిత్రలో మనం గమనిస్తే, జాగ్రత్తగా వినండి, చరిత్రలో మనం గమనిస్తే ఈ 2 గోత్రాలకి చెందిన ప్రజలు నానా ఇబ్బందులకు గురి అయ్యారు. ఎందుకంటే దేవుని చిత్తం పరిపూర్ణమైన చిత్తం, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ పర్మిసిబుల్ విల్ ఆఫ్ గాడ్. రెండింటి మధ్యన మనకు వ్యత్యాసం తెలిసి ఉండాలి. మరి చెప్తున్నా, బోత్ స్టార్ట్ విత్ లెటర్ పి. పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఏంటి? వీళ్ళకి యోర్దాన్ నది పటమర వైపు భూమి ఇవ్వాలని. కానీ వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి పర్మిసివ్ విల్, ఓకే సరే తీసుకోండి అని దేవుడు ఇస్తున్నాడు. ఒక సందర్భం వస్తుంది, భయంకరమైన సందర్భం. 1 సామెతల గ్రంథం మనం చదివితే 11వ అధ్యాయంలో అమోనీయుడైన ఒక రాజు, భయంకరమైన రాజు, దుష్టుడు వచ్చి ఈ గోత్రాలని బెదిరిస్తున్నాడు. నేను మీతో యుద్ధం చేయబోతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా చంపబోతున్నాను అన్నప్పుడు వేరే గోత్రాల్లో వేరే చోటలో ఉన్నారు, వీళ్ళకి సాయం చేయడానికి ఎవరు లేరు. అయితే వీళ్ళు సమాధానం కోరుకుంటున్నారు, ఈ 2.5 గోత్రాలు. మీతో మేము సమాధానం కలిగి ఉండాలి అని అమోనీ రాజుతో కోరుకునేటప్పుడు ఆయన పెట్టిన షరత్ ఏంటంటే, సరే సమాధానంతో కూడిన షరతులు నేను అంగీకరిస్తాను, కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో మీ 2.5 గోత్రాలు ఉన్న ప్రజలకు అందరి రైట్ ఐని నేను పీకేస్తాను. ఏం పీకేస్తాను? రైట్ ఐని పీకేస్తాను. ఎంత భయంకరమైన షరతు చూడండి. దాని తర్వాత సౌల్ రాజుకి తెలుస్తుంది ఇది, తర్వాత సామ్యూయల్కి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి మరి వీళ్ళకి సాయము చేస్తున్నారు. అదే వీళ్ళు ఇక్కడే ఉండుంటే, యోర్దాను నది పటమర వైపే ఉండుంటే అటువంటి ఆపదలకి వాళ్ళు గురి అయ్యేవారే కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆల్వేస్ ప్రిఫర్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. డోంట్ ఫోర్స్ హిమ్ టు గో ఫర్ పర్మిసివ్ విల్. చాలా దేవుడిని ఇబ్బంది పెడితే సరే అని అంటాడు, కానీ అది శ్రేష్టమైనది కాదు. మనకందరు కూడా ఇంగ్లీష్లో డిగ్రీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. గుడ్ బెటర్ కంట బెస్ట్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? గుడ్ బెటర్ కంట బెస్ట్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. అందుకే ఇంత లోతులు నేను వెళ్తున్నాను. ఎందుకు? షేచేంకి వచ్చిన తర్వాతనే బలి అర్పణ చేస్తున్నాడు యాకోబు. ఎందుకు? షేచేంకి వచ్చిన తర్వాతనే ఆ ఎర్తన్ ఆల్టర్ని కన్స్ట్రక్ట్ చేసి, బలిపీఠంని కన్స్ట్రక్ట్ చేసి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలోహి ఇజ్రాయెల్ అనే పేరు ఎందుకు పెడుతున్నాడు అని అంటే, ఆయనకి తెలుసు బాగా, వాళ్ళ నాన్నగారు ఈసాక్కి తెలుసు, ఇంకా తాతగారు అబ్రహాంకి తెలుసు, దేవుడు నియమించింది ఏంటంటే వీళ్ళకి ఇచ్చే భూమి యోర్దాన్ నది పటమర వైపే కానీ తూర్పు వైపు కాదు. ఇంత లోతులో మనం వెళ్ళి ఫుల్ పిక్చర్ అర్థం చేసుకుంటున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సురక్షితంగా దేవుడు తీసుకొని వచ్చాడని చూడండి. సురక్షితంగా దేవుడు తీసుకొని వచ్చాడంటే, అక్కడి నుంచి బయలుదేరే ముందు బేతేల్ అనే ఒక చోటలో యాకోబు చేసిన ప్రార్థన ఏంటి? ప్రభువా, నువ్వు సురక్షితంగా నన్ను తీసుకొని వస్తే ఇదే చోటలో నేను వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు కదా. అన్నాడా? వెరీ గుడ్. సో ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు చూడండి, కొలోసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం లివింగ్ బైబిల్లో చూడండి. ఆ తెలుగులో ఈ పంచ్ ఉండదు, అందుకే నేను ఇంగ్లీష్లో చదివిస్తున్నాను. అప్లికేషన్ పార్ట్ వీఆర్ కమింగ్ టు. Don't be weary in prayer, keep at it. Watch for God's answers and remember to be thankful when they come. Remember to be thankful when they come. And let the thanks be total. Let the thanks be total. అంటే ఇక్కడ థ్యాంక్స్ చెప్పాడు, బానే ఉంది షేచేం వరకు వచ్చినప్పుడు, కానీ ప్రమాణం ఎక్కడ చేశాడు? బేతేల్లో చేశాడు.
అవునా? సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పాడు, మంచిదే, దేవుడు అంగీకరిస్తారు. కానీ ప్రమాణం చేసింది ఏంటి? నేను ఎక్కడ వెళ్ళి థ్యాంక్స్ చెప్తానని అన్నాడు? ఎక్కడ? దేవుడు ఎక్కడ ఆయన కనిపించాడు, అవునా? దేవుడు ఎక్కడ కనిపించాడో అక్కడ వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని ఆయన మొదట్లో ప్రమాణం చేశాడు. ఓకే, అది జ్ఞాపకం పెట్టుకోండి. విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే, సో బ్రదర్ విజయ్, లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ అవుట్లైన్. అవుట్లైన్కి మనం వచ్చేద్దాం. యా, సో కాగ్నిసెన్స్ అంటే గుర్తించింది, దేవుని శక్తి వలనే నేను సురక్షితంగా షేచేం చేరాను. కాగ్నిసెన్స్ అంటే ఏంటి? రికగ్నైజింగ్ దేవుని శక్తి, ఆయన కాపుదల వలనే నేను సురక్షితంగా షేచేము చేరాను. కమెండేషన్ అంటే ప్రైజింగ్ గాడ్, దేవునికి స్తుతి చెల్లించడం. క్లౌట్ అంటే శక్తి, నా దేవుడు ఎంత శక్తివంతుడు, ఈ సో మచ్ ఆఫ్ క్లౌట్, ఈ సో మచ్ ఆఫ్ క్లౌట్ అని చక్కగా అక్కడ స్తుతి చెల్లిస్తున్నాడు, బలిపీఠం కట్టాడు. కానీ 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 అని అంటే బట్, ఓకే, ఏదో ఉంది. ఓకే, విల్ గో స్టెప్ బై స్టెప్. ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. మా ఇది ప్రసంగి 5:4 చదవమ్మా శిరీష. Now let's go to the next slide, విజయ్ బ్రదర్. 5:4 ఇదంతా మనం దాటొచ్చేసాము, ఇదంతా దాటొచ్చేసాము, ఇదంతా దాటొచ్చేసాము. ఓకే, 5:4 అమ్మ, ప్రసంగి శిరీష సిస్టర్. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుని యందు మొక్కుబడి నువ్వు చేస్తే, ప్రమాణం చేస్తే ఆలస్యము చేయవద్దు. ఎక్కడ ప్రమాణం చేశాడు? షేచేంలోనా బేతేల్లోనా? పరిగెత్తి వెళ్ళే సమయంలో, అన్నయ్య దగ్గర నుంచి పరిగెత్తి వెళ్ళే సమయంలో ప్రమాణం ఎక్కడ చేశాడు? బేతేల్లో. ఇప్పుడు చూడండి, మ్యాప్ కూడా నేను వేశాను. షేచేం టు బేతేల్. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్. ఇట్ ఈస్ ఓన్లీ 30 miles. ఇట్స్ ఓన్లీ 30 miles, 30 మైళ్ళు మాత్రమే దూరం షేచేం టు బేతేల్. ఇప్పుడు ఏం చేయాలి? యాకోబు షేచేం అయితే సురక్షితంగా చేరాడు, ఇజ్రాయెల్ దేశం లోపల కాలు పెట్టాడు, అడుగు పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోర్దాన్ నది దాటేశాడు, అడుగు పెట్టాడు వాగ్దాన దేశం లోపల. ప్రమాణం ఎక్కడ చేశాడు? బేతేల్ దగ్గర చేశాడు. అక్కడ వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. కానీ ఏం చేశాడంట? షేచేంలో కొంచెం డబ్బులు చెల్లించి అక్కడ కొంచెం భూమి కొని అక్కడే కొంచెంసేపు ఉండాలి అని కోరుకున్నాడు. ఆ వాక్య భాగం చివరి వచనం చదవండి శిరీష సిస్టర్. 33వ అధ్యాయము. డబ్బులు చెల్లించి షేచేం పట్టణంలో అక్కడ ఉన్న రాజు దగ్గర భూమి కొన్నాడు. 33వ అధ్యాయం వచ్చేయండి సిస్టర్, చివరి మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇక్కడ చూడండి, మనకి స్క్రిప్చర్ పోర్షన్ కూడా ఎంతో చక్కగా చూపిస్తున్నారు. ఫర్ 100 pieces of silver, బ్రదర్ 19th వర్స్ మీద కర్సర్ పెట్టండి. ఫర్ 100 pieces of silver he bought from the sons of Hamor, the father of Shechem, the plot of ground where he pitched his tent. There was no need. అరే కానాన్ దేశం లోపల అడుగు పెట్టావు, బలిపీఠం కట్టు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఇంకా నీ కంగారంతా కూడా ఏముండాలి? నీ మనసులో ఏ ప్రేరేపణ ఉండాలి? నేను ఎక్కడ వాగ్దానం చేశానో, ఎక్కడ ప్రమాణం చేశానో అక్కడ నేను వెళ్ళాలి అని ఉండాలి. ఏమని రాయబడి ఉంది? సామెతల గ్రంథం ప్రసంగి 5:4 ఏమని రాయబడి ఉంది? దేవుని దగ్గర ప్రమాణం చేస్తే ఆలస్యము చెయ్యవద్దు. దేవుని దగ్గర ప్రమాణం చేస్తే ఆలస్యము చేయవద్దు. ఎంత చక్కగా
మనకు చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్. వెన్ యూ మేక్ అ వౌ టు గాడ్, డు నాట్ డిలే ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. హీ హాస్ నో ప్లెజర్ ఇన్ ఫూల్స్. ఫుల్ఫిల్ యువర్ వౌ. ఇప్పుడు మనం నెక్స్ట్ అధ్యాయంకి వెళ్తాము. అన్ని కూడా నేను డీతో కూడిన సబెడింగ్స్ వాడతాను. 34వ అధ్యాయానికి మనం వెళ్తున్నాము. అన్ని కూడా డీతో కూడిన సబెడింగ్స్. ఓకే, విజయ్ బ్రదర్, లెట్స్ గో చాప్టర్. ఇక్కడ చూడండి, ఇది జస్ట్ 30 మైల్స్ దూరం వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్నాడు. దాని తర్వాత ఒక్క పొరపాటు వలన, జాగ్రత్త వినండి, అప్పుడప్పుడు ఎస్పెషలీ నాయకులు చేసే పొరపాటు వలన ఏం జరుగుతుంది అంటే చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ట్రైన్ ఉందండి, మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ట్రైన్ ఉంది, ప్రయాణం చేసి వెళ్తున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రతినిధులు ఉంటారు. ఎవరు ఉంటారు? ప్రభుత్వం ప్రతినిధులు ట్రైన్లో ఉంటారు. టికెట్ కలెక్టర్స్ ఉంటారు, అవునా? పోలీసు వాళ్ళు ఉంటారు, ట్రైన్ డ్రైవర్ కూడా ఉంటాడు. ఓకే, జాగ్రత్త వినండి, స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. రైల్వేస్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు ఉండే వాళ్ళు ఎవరెవరు ట్రైన్లో అని అంటే, టికెట్ కలెక్టర్స్ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, దాని తర్వాత ట్రైన్ డ్రైవర్ కూడా ఉంటాడు. ఓకే, ఇప్పుడు టికెట్ కలెక్టర్స్ పొరపాటు చేస్తే ఆర్ పోలీసు వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే వేరే ట్రైన్ ప్యాసింజర్స్కి ఏమైనా ఆపద ఉంటుందా? కానీ ట్రైన్ డ్రైవర్ పొరపాటు చేస్తే ఆపద ఎక్కువగా ఉంటుందా? గివ్ మీ అన్ ఆన్సర్. డ్రైవర్ పొరపాటు డ్రైవర్ పొరపాటు చేస్తే, అందుకే నాయకులు పొరపాటు చేస్తే దాని వలన ఎక్కువ నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆ పిక్చర్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఒక్క పొరపాటు వలన ఏమేమి జరుగుతుందో మనం నెక్స్ట్ అధ్యాయంకి వచ్చినప్పుడు మీకు అన్ని కూడా అర్థమవుతుంది. నేను ఒక యానిమేషన్ చూపిస్తున్నాను. ఆ యానిమేషన్ పేరే చైన్ రియాక్షన్. అన్ని కూడా స్థిరంగా ఉన్నాయి కార్డ్స్. ఒక కార్డ్ పడిపోతే అన్ని కార్డ్స్ ఎలా పడిపోతున్నాయి చూడండి. విజయ్ బ్రదర్, షో దట్ పిక్చర్, దట్ యానిమేషన్. ప్రీవియస్ లైన్, ఇక్కడ చూడండి యానిమేషన్, ఇక్కడ చూడండి. ఒక్క పొరపాటు వలన ఎక్కడో ఒక చోటలో ఒక కార్డ్ కింద పడిపోయింది. దాని తర్వాత చూడండి, ట్రైన్ డ్రైవర్ ఇంజిన్ దగ్గర పొరపాటు చేస్తే వెనకాలన్న కోచెస్ అన్ని దెబ్బతింటాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? గివ్ మీ ఆన్సర్. ఎస్. అరే 30 మైల్ దూరంలోనే ఉంది షేచెం నుంచి బేతేలు. ప్రమాణం చేసినావు అక్కడ వచ్చి నేను బలి అర్పిస్తానని. ఇప్పుడు దేవుడు చెప్పారా 100 పీసెస్ ఆఫ్ సిల్వర్ వాడి షేచెంలో భూమి కొనని? అరే మీ నాన్నగారు కూడా వెయిట్ చేస్తున్నారు నీ కొరకు. నాన్నగారిని వెళ్ళి కలవాలి, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. దేవునికి ఇచ్చిన మాటలు, బేతేల్లో నేను బలిపీఠం కడతాను, అర్పిస్తాను బలిలు, అన్ని కూడా మాటలు ఇచ్చావు. ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఐఎమ్ యూజింగ్ ఆల్ డీస్ టు డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ లైన్ విజయ్ బ్రదర్. చాప్టర్ ఆఫ్ డిలే, దీనా, డిఫైల్డ్, డెస్పేర్, డిసీట్, డిప్రవిటీ అండ్ డినౌన్సియేషన్. నేను పిక్చర్స్ చూపించట్లేదు ఎందుకంటే చాలా అసహ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ బ్రదర్, యాజ్ ఐ ఫోకస్ అపాన్ ఈ సబ్హెడింగ్, మీరు కర్సర్ పెట్టండి. ఫస్ట్ మనం ఏం చూసాము? డిలే అవుతున్నది. వాళ్ళ కూతురు దీనా, ఆమె బయట వాళ్ళ స్నేహితులతో పాటు మీట్ అవ్వడానికి వెళ్తే షీఈస్ డిఫైల్డ్, షీఈస్ రేప్డ్. బై హూమ్? హ్యామర్ అనే ఒక వ్యక్తి రేప్ చేసేస్తున్నాడు. ఇంకా ఆమె ఇంట్లో పెట్టుకుంటున్నాడు, ఇంకా చాలా ప్రేమిస్తున్నాడు, ఇంకా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు విల్ గో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్లేస్ కర్సర్ ఆన్ డిలే బ్రదర్. డిలే మీద కర్సర్ పెట్టండి. ఓకే, సో దాని వలన ఎవరు డిఫైల్ అవుతున్నారు?
దీనా మీద కర్సర్ పెట్టండి. దీనా యాకోబు కూతురు. ఆమె డిఫైల్ అవుతే ఎవరికి డిస్పేర్ కలుగుతుంది అడుగుతున్నా? ఎవరికి చాలా మనసు ఇరిగిపోతుంది? మీరే చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరికి దుఃఖం ఎక్కువ కలుగుతుంది? తండ్రి సహోదరులకు, బ్రదర్స్. నాన్నగారికి సహోదరులకి ఇద్దరికి కూడా. అవునా కాదా? ఓకే. అప్పుడన్నా ఏం చేసేసి ఉండాలంటే, సరే ఇక్కడ మనం ఉండడానికి లేదు, వెళ్ళిపోవాలి, ఇడిచిపెట్టి మనం ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం డిలే చేశాం కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులకు మనం గురి అయ్యాము అని వెంటనే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండు. యాకోబు మనసులో అయితే పగతో కూడిన ఆలోచనలు రాలేదు, కానీ లేవి సిమియోన్ ఇద్దరు యాకోబు కొడుకులు, దీనా అన్నలు, వాళ్ళలో పగతో కూడిన ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు మనం డిసీట్ వద్దాం. డిసీట్, బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ ఎట్ డిసీట్. ఏం వెళ్ళి వాళ్ళు షేచేం ప్రజలతో చెప్తున్నారు, సరే ఈ హామోర్ అనే వ్యక్తి మా చెల్లెని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక షరతు, మేమందరం కూడా యూదులము, దేవుని దగ్గర నుంచి మేము పొందిన ఆజ్ఞ ఏంటంటే మేమందరం కూడా పురుషులము సున్నతి పొందాలి. మీరు సున్నతి పొందలేదు. సున్నతి పొందితే, జాగ్రత్త వినండి, సున్నతి పొందితే అప్పుడు మా చెల్లె ఈ హామోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఆ మాటల్లో జాగ్రత్త వినండి, మాటల్లో ఒక నిజాయితీ కనిపిస్తున్నది, కానీ ఉద్దేశంలో మోసం కనిపిస్తున్నది. బ్రదర్, అగైన్ పాయింట్ కర్సర్ ఎట్ డిసీట్. మాటల్లో నిజాయితీ కనిపిస్తున్నది, అవునా లేదా? ఎవరైనా నమ్ముతారు కదా? నమ్మరా? ఈ మాటలు చెప్పినప్పుడు మేము యూదులమండి, సున్నతి పొందిన పురుషులమండి, దేవుడు మాకు ఆజ్ఞాపించింది ఏంటంటే మేమందరం కూడా సున్నతి పొందాలి, మీరు మా బంధువులు కావాలి అని అంటే మీరు కూడా సున్నతి పొందాలి. నిజాయితీ కనిపిస్తుందా బయటికి అయితే? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్, కనిపిస్తున్నది. కానీ లోపలున్న ఉద్దేశం ఏంటి? లోపలున్న ఉద్దేశం ఏంటంటే సున్నతి పొందిన వ్యక్తి, ఆ కాలంలో పెయిన్ కిల్లర్స్ లేవు, అది లేదు, ఇది లేదు, కొంచెం చేపు పడుతుంది రికవర్ అవ్వడానికి. సో వీళ్ళు చేసిన భయంకరమైన కార్యం ఏంటి? వి కమ్ టు డిప్రవేటీ. బ్రదర్, పాయింట్ డిప్రవేటీ అంటే భయంకరమైన క్రూరంతో కూడిన పని. అందరు వీళ్ళ మాటలు విని ఆ షేచెం పట్టణం వాళ్ళు సున్నతి పొందుతున్నారు. అంతకీ తప్పు చేసింది ఒక వ్యక్తి, హామోర్ అనే వ్యక్తి. అందరు కూడా సున్నతి పొందినప్పుడు ఇద్దరు సహోదరులు, దీనా సహోదరులు, లేవి సిమియోను, ఆ షేచెం పట్టణంలో ఉన్న అన్ని గృహాల లోపల వెళ్ళి, పురుషులైతే వాళ్ళు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ఆపరేషన్ థియేటర్ ఇన్ కోర్ట్స్. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చినోడు వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడా? ఎక్కడ ఉంటాడు? ఫస్ట్ ఐసీయూలో ఉంటాడు, దాని తర్వాత ఆయనని మామూలు రూమ్కి తీసుకొని వస్తారు, తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. ఎవడు కూడా కదలలేడు. వీళ్ళు కత్తులు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా చంపి వేసేశారు, లేవి సిమియోన్. అంతకీ ఆలోచన వాళ్ళ నాన్నగారు కూడా రాలేదు. అంతకీ వాళ్ళ నాన్నగారు కూడా బాధపడారు, దీనా ఇలాగ అయిపోయిందే అని బాధపడారు. కానీ ఇంత భయంకరమైన పగతో కూడిన ఆలోచన యాకోబ్కి రాలేదు. అందుకే we use that word depravity to describe the action of Levi and Simeon. Again, I'm using rhyming words. We are using the word depravity to describe the action of Levi and Simeon. Are you all with me? వాళ్ళ నాన్నగారు అనుమతించలేదు, వీళ్ళ నాన్నగారు కూడా వీళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళి చేసిన కార్యం. వాళ్ళు యాక్చువల్గా ఏం చేసి ఉండాలి? ఈ పెద్ద నష్టం కలిగినప్పుడు, మానసిక నష్టం, సామాజిక నష్టం కలిగినప్పుడు ఏం చేసి ఉండాలి? ఆ చోట ఇచ్చిపెట్టేసి వచ్చేయాలి, అంతే. కానీ ఈ పగతో కూడిన కార్యము దేవుడు కోరుకోలేదు, యాకోబు కూడా కోరుకోలేదు, లేవి సిమియోనే చేశారు. ఇప్పుడు లేవి సిమియోనే దీనికి కారకులు కాబట్టి వి కమ్ టు ద లాస్ట్ డే. ఏంటది?
డినన్సియేషన్. డినన్సియేషన్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? శాపం. ఏమొచ్చింది శాపం? యాకోబు మరణ పడకలో ఐగుప్తులో 12 కొడుకులని ముందు కూర్చోబెట్టి ఒక్కొక్కరి పట్ల ఆయన ఆశీర్వాదాలు శాపాలు ఇస్తున్నాడు. 12 మంది కూర్చొని ఉండే సమయంలో యోసేపుని ఆశీర్వదిస్తున్నాడు, యూదాని ఆశీర్వదిస్తున్నాడు, దాన్, నాఫ్తాలి, గాదు, జెబులాన్, ఇషాకర్ అందరిని ఆశీర్వదిస్తున్నాడు. లెవి, సిమియోన్ పట్ల ఏమైంది చెప్పండి? ఆశీర్వదించాడా శపించాడా? గివ్ మీ an ఆన్సర్. చెప్పించాడు. శపించాడు. మీకు కానాన్ దేశంలో భూమి అనేది ఉండదు అని చెప్పేశాడు. అంతే. మీరు మ్యాప్ చూడండి, లెవికి ఒక ల్యాండ్ అనేది ఉండదు. కానాన్ దేశం స్వాధీనపరుచుకున్న తర్వాత ఎప్పుడు యెహోషువ 12 గోత్రాల మధ్యన భూమి విభాగించాడో మనకి లెవి అనే దానికి భూమి ఉండదు. సిమియోన్కి ఒక చిన్న చోట ఇవ్వబడింది, కానీ ఆ సిమియోను భూమిని కూడా యూదా గోత్రంలో అబ్జార్బ్ అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? యూదా గోత్రంకి అది అబ్జార్బ్ అయిపోయింది. సిమియోన్కి ఒక చిన్న చోట ఉంటుంది సౌత్ ఆఫ్ ఇజ్రాయెల్. సౌత్ ఆఫ్ ఇజ్రాయెల్ దీనాకి జరిగిన నష్టం, ఇంకా ఆ కుటుంబంకి జరిగిన సామాజిక మానసిక వేదన, దాని తర్వాత డిస్పేర్ తర్వాత డిసీట్ తర్వాత డిప్రవేటీ తర్వాత డినన్సియేషన్. ఇప్పుడు నేను ప్రతిసారి ఒక వాక్య భాగం చదివించేసి బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాను. ఇదంతా కూడా ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై రాయబడేను. లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై రాయబడేను. యాకోబు ఆలస్యం చేయకుండా ఉంటే షేకెంకి వచ్చిన తర్వాత ఇంకొక 30 మైళ్ళు ముందు వెళ్ళి బేతేల్లో ఆయన చేసిన ప్రమాణము దాన్ని నెరవేర్చుంటే ఈ ఇబ్బందులన్నీ కూడా కలిగేవా? గివ్ మీ an ఆన్సర్. ఇబ్బందులన్నీ కూడా వచ్చేవా? లేదు. వచ్చేవి కావు. అందుకే లేఖనం బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. ప్రసంగి ఏం చెప్తున్నాడు? అరే, దేవుని దగ్గర మీరు ఏమన్నా ప్రమాణం చేస్తే ఆలస్యం చేయకండి. అరే, మనుషుల దగ్గర మీరు ప్రమాణం చేస్తే, డిలే చేస్తే మనుషులు ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు. ఏరే, వీడు మాట ఇచ్చాడు ఇంకా నిలబెట్టుకోలేదు అని. దేవాది దేవుని దగ్గర మాట ఇచ్చినప్పుడు డిలే చేస్తే మరి నష్టంకి గురి అవ్వం? మనం అవుతాం. ఏం విత్తుతామో అదే కోస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. సో మనం మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడన్నా ఏమన్నా ప్రమాణం చేస్తే, దేవునికి మాట ఇస్తే వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నటకు మనం ప్రయత్నము చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? లెట్ యువర్ ఎస్ బి ఎస్, లెట్ యువర్ నో బి నో. పెద్ద పెద్ద ప్రమాణాలు మీరు చేయకండి. గాడ్ ప్రామిస్ అని చెప్పకండి. జెరూసలేం ప్రామిస్ అని చెప్పకండి. జెరూసలేంలో గొప్ప రాజు పరిపాలిస్తున్నాడు. దేవాది దేవుడు పేరు మీరు మామూలుగా వాడకండి. అది గొప్ప పేరు. నేను చేస్తాను చేయను, చేస్తాను చేయను, అంతవరకు చేయండి చెప్పండి, కానీ పెద్ద పెద్ద ప్రమాణాలు మీరు చేయకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. లెట్స్ గో టు ద నెక్స్ట్ చాప్టర్ బ్రదర్. వీ హావ్ కవర్డ్ చాప్టర్ 34 ఆల్ యూజింగ్ లెటర్ డీస్. ఓకే, మనము నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే అప్పుడు రిమైండర్ వస్తుంది దేవుని దగ్గర నుంచి. రిమైండర్, యాకోబు నువ్వు ప్రమాణం చేశావు కదా నాన్న, బేతేల్ దగ్గర వచ్చి నువ్వు బలిలు అర్పిస్తావని ప్రమాణం చేశావు కదా. ఒక్కసారి ఆ వచనం మాత్రం చదువుదామమ్మా. మొదటి వచనం
35వ అధ్యాయం మొదటి వచనం, రిమైండర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, చాలమ్మా. దెన్ గాడ్ సెడ్ టు జేకబ్, గో అప్ టు బేతేల్ and settle there and build an altar there to God who appeared to you when you were fleeing from your brother Esau. అప్పుడు ఈ పరిస్థితి దీనమైన పరిస్థితి. మాట ఇచ్చావు, అక్కడ నేను బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తానని. ఆ మాట నిలబెట్టుకో, ప్రమాణంని నిలబెట్టుకో అని దేవుడు అంటున్నారు. రిమైండర్. బట్ లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ ఆర్. దేవుని సన్నిధికి అందరు కూడా రావాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి రావాలి అంటే పరిశుద్ధత. అతి పరిశుద్ధ స్థలం లోపల అందరూ వెళ్ళొచ్చా, లేకపోతే ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలా? గివ్ మీ ఎన్ ఆన్సర్. ఓన్లీ ప్రధాన యాజకుడు. దేవుని సన్నిధికి వెళ్తున్నారు అని అంటే పరిశుద్ధత ఎంతో అవసరం. యాకోబు గమనించింది ఏమనగా, ఆయనతో పాటు ఉన్న ప్రజలు, జాగ్రత్త వినండి, చాలా మంది హారాన్ దేశం, లాబాన్ దేశంకి చెందిన వాళ్ళు ఈయనతో పాటు ఇప్పుడు దాసులై వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈసాకు దాసులు కాదు. ఎవరు దాసులు? లాబాన్తో ఉన్న కొన్ని రోజులు దాసులుగా ఇప్పుడు యాకోబుని వెంబడిస్తూ ఆ హారాన్ దేశంకి చెందిన వాళ్ళు ఈయనతో పాటు వస్తున్నారు. సో ఈయనైతే ప్రభుని నమ్ముకున్నాడు. యాకోబు, లియా నమ్ముకుంది. కానీ సొంత ఇంకొక భార్య రాహేల్ మనసులో ఇంకా విగ్రహాల మీద ఎంతో శ్రద్ధ ఉండటం మనము గమనించాం. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న విగ్రహాలు ఆమె దాచిపెట్టుకుంది. ఇంకా యాకోబు కూడా గమనించాడు ఏమనంటే, ఆ హారాన్ దేశంకి చెందిన వాళ్ళు వచ్చారు, రాహేల్ తీసుకొని వచ్చిందని మాత్రం ఆయనకు తెలియదు, కానీ వీళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి అని ఈయనకి తెలుసు. ఇప్పుడు పరిశుద్ధమైన బేతేల్ చోటకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధమైన కార్యం, అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయంలో వీళ్ళ ఫుల్ గుంపులో పరిశుద్ధత ఉండాలని ఆయన ఆజ్ఞాపించింది ఏంటో మనం చూద్దామా? రిడ్ అంటే తీసి పారేయండి. రిడ్ అంటే ఏంటి? తీసి పారేయండి. 2వ వచనం నుంచి 4వ వచనం చదవమ్మా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారివేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకేము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. 6వ వచనం వరకమ్మా. 6వ వచనం. వారి ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణం మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో నున్న జనులందరూ కనానులో లూజుకును అనగా బేతేలునకు వచ్చారు. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఎల్ బెతేలను పేరు పెట్టిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద అవుట్లైన్ బ్రదర్, విజయ్ బ్రదర్. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. యాకోబు అయితే కొత్తగా వచ్చాడు, కానాన్ దేశం లోపల అడుగు పెట్టాడు. ఆ కానానీయులు ఎన్నో సంవత్సరాలుగా ఆ కానాన్ దేశంలోనే ఉన్నారు. షేకెం పట్టణంలో యాకోబు కొడుకులు ఏం చేశారో, ఎంత భయంకరంగా ప్రవర్తించారో వేరే కానానీయులకి తెలకుండా ఉంటుందా? ఇప్పుడు అడుగుతున్నా. తెలుస్తుంది ఎంత భయంకరంగా ప్రవర్తించారు అనేది తెలుస్తుంది. బికాస్ నెగటివ్ న్యూస్ స్ప్రెడ్స్ ఫాస్ట్.
పాజిటివ్ న్యూస్ విల్ నాట్ స్ప్రెడ్. ఏదన్నా మంచి కార్యం చేయండి, దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటారా లేదా అనేది గ్యారంటీ లేదు. కానీ తప్పు కార్యములు చేయండి, దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు, అది ఎక్కువగా పాగుతుంది. అయితే మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. కానానీయుల మధ్యన ఎక్కువ యూనిటీ ఉంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ కానానీయుల మధ్యన ఎక్కువ యూనిటీ ఉంటుందా? కానానీయుల మధ్యన అంటే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు కదా. యాకోబు మొన్న ఇప్పుడు వచ్చాడు షేచెంకి, హారాన్ నుంచి. కానానీయుల మధ్యన ఎక్కువ యూనిటీ ఉంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ కానానీయుల మధ్యన యూనిటీ ఎక్కువ ఉంటుందా? కానానీయుల మధ్య. కానానీయుల మధ్య. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. అంతకీ వేరే కానానీయుల మనసులో కూడా ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు అని అంటే యాకోబుతో ఉన్న మనుషులు అని అంటే యాకోబు ఆయన కుమారులు అని అంటే ఒకలాంటి ద్వేషం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విన్నారు ఏం చేశారో లేవి సిమియోన్. కానీ రక్షకుడు ఇజ్రాయెల్ దేశం నుంచే రావాలి. రక్షణ దేవుడు నియమించింది ఇజ్రాయెల్ దేశం ద్వారానే. సో వాళ్ళ మనసులో ద్వేషం ఉన్నా సరే ఏం చేశాడంట, బేతేల్కి వాళ్ళు నడుచుకొని వచ్చే సమయంలో, 30 మైళ్ళ ప్రయాణం చేసి వచ్చే సమయంలో 5వ వచనం, దేవుడే వాళ్ళకి కాపుదలగా భద్రతగా ఉన్నాడు. వాళ్ళని కానానీయుల మనసులో భయం పుట్టించాడు. వీళ్ళు నా ప్రవక్తలు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అని భయం పుట్టించాడు. ఒకసారి 5వ వచనం ఇంకొకసారి చదవమా శిరీష? 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండేది గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకీ యాకోబు కుమారులు ఏం చేశారో ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ దెన్ దే సెట్ అవుట్ అండ్ ద టెర్రర్ ఆఫ్ గాడ్ ఫెల్ ఆన్ ఆల్ ద టౌన్స్ యాజ్ దే వర్ పాసింగ్ దట్ ప్లేసెస్ ఫర్ 30 miles. అందుకే కీర్తనకారుడు ఈ మాట రాస్తాడు. కీర్తనకారుడు వాళ్ళ పితరుల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని కాపుదల ఎలాగుంటుంది, దేవుని భద్రత ఎలాగుంటుంది అని జ్ఞాపకం చేసుకొని 105వ కీర్తన 14-15 చదవమ్మా. ఈ సంఘటన జ్ఞాపకం పెట్టుకోండి. 105వ కీర్తన 14-15. విజయ్ బ్రదర్ చూడండి ఎంత చక్కగా వెంటనే మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా చూపిస్తున్నారు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. Hallelujah, praise the Lord. He allowed no one to oppress them. For their sake he rebuked kings. Do not touch my anointed ones. Do my prophets no harm. ఇదంతా కూడా కీర్తనకారుడు ఆది కాండంలో జరిగిన సంఘటనని జ్ఞాపకం చేసుకొని 105వ కీర్తనలో రాస్తున్నాడు. లేకపోతే కానానీయుల మనసులో చాలా కోపం ఉంది యాకోబు కొడుకుల పట్ల. అగైన్ లెట్స్ కమ్ బ్యాక్ బ్రదర్ విజయ్ టు చాప్టర్ 35. Let us look at how God's protection was there. Otherwise, there would have been retaliation. ఆయన రెఫ్యూజ్గా ఉన్నాడు, ఆయన కాపుదలగా భద్రతగా ఉన్నాడు. అందుకే ఏ హాని కలగకుండా వాళ్ళు బేతేల్కి రాగలిగారు. Let us look at the 5th verse again in English also, brother Vijay. ఒకసారి మనం చూద్దామా? అధ్యాయం 5వ సహోదరి సిటీ తెలుగులో ఇంగ్లీష్ లో మెడికల్ ప్రాబ్లం. And then terror of God fell on the towns all around them, so that no one pursued them. No one pursued them. Hallelujah, praise the Lord. Then they set out and the terror of God fell on all the towns all around them, so that no one pursued them. అంతకీ అందరి మనసులో వీళ్ళు షేచేంలో చేసిన తప్పు కార్యం బట్టి కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది. కానీ దేవుడు
నియమించింది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ద్వారా రక్షకుడు రావాలి, ఇజ్రాయెల్ దేశం ద్వారా రక్షణ రావాలి. అందుకే ఇటువంటి స్పెషల్ కాపుదల వాళ్ళ పట్ల దేవుడు చూపిస్తున్నాడు. అదే మాట కీర్తనకారుడు కూడా 105వ కీర్తనలో 14-15 వచనాల్లో జ్ఞాపకం చేసుకొని మరి రాస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం ఇక్కడ ముగిద్దాము. బ్రదర్ విజయ్, లెట్స్ కమ్ బ్యాక్ టు ది అవుట్లైన్ వన్స్ అగైన్. అవుట్లైన్ కి మరి మనం వద్దాం. అక్కడ 6-7 వచనాల్లో రెండర్ అంటే చేసే పనిని ఏమంటారంటే రెండర్. హి హస్ రెండర్డ్ సర్వీస్ అని అంటే పని చేశాడు, సర్వీస్ ఇచ్చాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? బేతేలుకి రాగానే he has rendered the sacrifice. He has rendered the sacrifice. ఏ మాట మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవటం మనము చూస్తున్నాం. సో అక్కడ మనము ఇంకొక విషయం కూడా గమనించాలి. అదేంటంటే దేవుడు యాకోబు మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి, జాగ్రత్త వినండి, ఆయన దీవెనలు ఎలాగుంటాయి అని అంటే మనము ఎంత సర్వీస్ ఇస్తామో దానికంటే ఎక్కువగా ఉంటుంది. తలాంతుల ఉపమానంలో మనం చూస్తే నమ్మకంగా పనిచేసిన దాసులకి 10 పట్టణాలకి అధికారిగా ఉండేటట్లు చేశారు. యాక్చువల్లీ డిలే చేసిన తర్వాత ఇచ్చిన సాక్రిఫైస్ బట్టి కూడా, డిలే అయిన తర్వాత మాట నిలబెట్టుకున్న తర్వాత కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. 9వ వచనం నుంచి 15వ వచనము రీటరేట్ అంటే అబ్రహాంకి చేసిన ప్రమాణం, ఇస్సాక్కి చేసిన ప్రమాణం, దేవుడు మరి యాకోబు పట్ల కూడా అదే మాటలు పలకటము మనం చూస్తున్నాం. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్కసారి చదవమ్మా, దీంతో మనం ముగించుకుందాం. 9వ వచనం నుంచి 15వ వచనం. అంతకీ డిలే అయి మాట నిలబెట్టుకున్నాడు, డిలే అయి చేసిన ప్రమాణం నిలబెట్టుకున్నాడు. పర్ఫెక్ట్ కూడా కాదు, కానీ దేవుని కృప చూడండి. 9వ వచనం నుంచి. యాకోబు పద్దననామం నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించండి. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇసాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదను అని అతనితో చెప్పాడు. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఇక్కడ యాకోబు, నువ్వు డిలే చేసావురా, మాట ఇచ్చింది వెంటనే నిలబెట్టుకోలేదురా, అందుకు నేను నిన్ను ఎంత దీవించాలో అంత నేను దీవించను రా అని అటువంటి ప్రవర్తన మనకు కనిపిస్తుందా దేవుని దగ్గర? కృపతో కూడిన స్పందన. ఆలస్యం చేశాడు యాకోబు, దాని వలన యాకోబుకి నష్టం కలిగింది. కానీ దేవుని కృప చూడండి. అబ్రహాంకి ఎటువంటి ఆశీర్వాదాలు అబ్రహాం పట్ల దేవుడు పలికాడు, ఈసాక్ పట్ల ఎటువంటి ఆశీర్వాదాలు దేవుని నోటి నుంచి వచ్చినాయో, ఏమన్నా 1% అన్న తగ్గిపోయిందా అడుగుతున్నా? ఆశీర్వాదాల్లో 1% అన్న తగ్గిందా? తగ్గలేదు. అదే ఆయన దేవుని కృప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎప్పుడన్నా మనం ప్రమాణం చేస్తే, ప్రభువా నేను ఇది చేస్తాను, ప్రభువా నేను చేస్తాను, ఆలస్యం మనము చేయకూడదు. విత్ దిస్ వర్డ్స్ ఐఎమ్ క్లోజింగ్. చిన్న ప్రార్థన చేసి నేను ఇజ్రాయెల్ బ్రదర్కి మరి ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. దగ్గర 20 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ వేరేళ్ళ వలె, ఈ లోకంలో ఉన్న చాలా మంది వలె రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఈ సమయంలో మేము వాక్యపరంగా బలపరచబడాలి, ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చినారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం.
బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఈ సత్యంలోని మేము మరీ మా బైబిల్ స్టడీ ద్వారా మేము నేర్చుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు ఈరోజు నేర్పించారో ప్రత్యేకంగా ఎప్పుడప్పుడు మేము ప్రమాణాలు చేస్తామో ఆ ప్రమాణాలను వెంటనే నిలబెట్టుకోవాలి అనే పాఠం మీరు ఏం మాకు నేర్పించారో అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.